అరే తమ్ముళ్ళు, గంజాయి దమ్ములు కొడితే గాల్లో తేలుతాం అనుకుంటాన్రా? గాలిపడం లెక్క కట్ అయిపోయి నేరుగా జైల్లో ఊచలు లెక్క పెడతారు బిడ్డ. ఇప్పుడు మన పల్లెటూళ్ళల్లో కొంతమంది పోరగాన్లకు పొద్దుగాల లేస్తే చేతుల పని దొరుకుతుందో లేదో తెలియదు కానీ ఈ మత్తు సామాన్లు గంజాయి దట్టించడంలో మాత్రం నెక్స్ట్ లెవెల్ టాలెంట్ చూపించబట్టే గిట్లా తిరుగుతున్న సోంబేరి బ్యాచ్కి ఇప్పుడు సుక్కలు చూసే టైం వచ్చింది. మరి అదేందో చూద్దాం పాండ్రి. పుత్తూరు డిఎస్పీ సారు గట్టిగానే క్లాస్ వీకిండు. అరే, మీ పాడైపోయే బతుకులు పాడు చేసుకునే కాకుండా లేనిపోని దొంగతనాలు చేస్తా జైలు పాలవుతారని నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకుండ్రు. పిచ్చాటూరు, నారాయణవనం, వడమలపేట, కేవీబీపురం గీ 4 మండలాల పోలీసులు బుక్కులకెక్కిన మన ఖతర్నాక్ పోర్లు ఓ 62 మందిని ఏరికోరి పట్టుకొచ్చిండ్రు పోలీసోళ్ళు. పిచ్చాటూరు ఐసీసీ గ్రౌండ్లో అందరినీ లైన్లో నిలబెట్టి రండిరా తమ్ముళ్ళు మీ దమ్మేందో చూద్దాం అని డ్రగ్స్ గంజాయి టెస్టులు గుద్దిండ్రు. ఏ తింటే మామూలు ఎవరైనా చూస్తానరా, ఎవరికైనా కనిపిస్తామా అనుకుంటే గిట్లా దొరుకుతారు. లైన్ పెట్టి అరసగా అందరికీ టెస్ట్ చేసే వరకు పోర్లంతా ఆగమైనరు. తిననోళ్ళు గల్లెగురేసుకొని నిల్చుంటే తిన్నోళ్ళు దిక్కులు చూసుకుంటున్నారు. 62 మందిలా ఆఖరుకు 4గురికి గంజాయి పక్కగా దంచినట్టు పాజిటివ్ అని మీటర్ తిరిగింది. గీ ముచ్చటను పుత్తూరు రూరల్ సిఐ రవీంద్ర సారు బయటపెట్టిండు. కిక్కు కోసం గంజాయి లాగితే కిడ్నీలు ఖరాబ్ అవడే కాదు, లాకప్ల పోలీసులు వేసే దెబ్బలకు ఈపులు సాప్ అవుతాయి. శక్తి స్వరూపం సమాజం మరియు దేశ అభివృద్ధిలో యువశక్తి అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల ఎక్కువ మంది యువత మాదక ద్రవ్యాల రహిత భారత నిర్మాణ ఉద్యమంలో భాగస్వాములు కావడం చాలా అవసరం. ఈ గాగ్గి లొల్లిలా సీఐ సారు మైక్ పట్టుకొని గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు. యూత్ పోర్లు మత్తుకు బానిసై బతుకులను బూడిద చేసుకుంటున్నారని బాధపడ్డాడు. అందుకే సర్కార్ ఆర్డర్ల ప్రకారం పోరగాళ్ళ బుర్రల మార్పు తెచ్చేందుకు గీ అవేర్నెస్ టెస్టులు పెట్టినామంటాండ్రు. ఇక సంధి కథలు పడితే అస్సలు నడవదని, గంజాయి సప్లై చేసేటోళ్ళకైనా దాన్ని ముక్కులోకి గుంజటోళ్ళకైనా తాట తీస్తామని ధమ్కి ఇచ్చిండు సారు. కటకటాలు వెనక్కి నెట్టి గుండు గీస్తామని క్లియర్ కట్గా సాఫ్ట్ వార్నింగ్ ఇచ్చిండ్రు పోలీస్ సార్లు. రూరల్ మండలంలో గంజాయిని సమూలంగా నిర్మూలించాలనే యొక్క ఉద్దేశంతో గంజాయి తాగే వాళ్ళను, తర్వాత గంజాయి సప్లై చేసే వాళ్ళను గుర్తించి ఈ 4 మండలాల నుంచి దాదాపు 100 మందిని ఈరోజు ఇక్కడికి పిలిపించి వారందరికీ కూడా గంజాయి టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ గంజాయి టెస్ట్లో భాగంగా ఎవరికైనా పాజిటివ్ వస్తే పాజిటివ్ వచ్చిన వాళ్ళ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి తర్వాత వారికి ఎవరు సప్లై చేశారు, వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందనే వాళ్ళ సమాచారం కూడా వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. గంజాయి దమ్ములు కొట్టి గాల్లదేలుడు కాదు, రేపు జైల్లో చిప్పకూడు తినుకుంటా లైఫ్ అంతా చీకటి చేసుకున్నాడు అవుతుంది. అవ్వయ్యలు రెక్కలు ముక్కలు చేసుకొని పైసలు పంపిస్తే గీ పిచ్చలవాట్లతోనే జీవితాలను రోడ్డున వారేసుకుంటారా? పోలీసులు ఇప్పుడన్నా జర టెస్టులు చేసి నైస్గా ఇడిచిపెట్టిండ్రు కానీ అచ్చేపారిగిన దొరికితే కాకీల లత్తలు మామూలుగా ఉండయి. మరి జర పైలం.